ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి రాత్రికాలం అంతా ఆయన కాపుదల కనుదృష్టి మన మీద, మన కుటుంబం మీద ఉంచబడి ఇలా ఉదయాన్నే లేచి ఆయన వాక్యాన్ని ధ్యానించుకోవడానికి, ఆయన కృపలో వర్ధిల్లడానికి, ఆయనకు మొరపెట్టడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ కృపకై దేవుడికి మహిమ కలుగును గాక. ఆయనకి ఎల్లప్పుడూ మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలి. ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట ఇర్మీయా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని. ఆమేన్. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు మన పట్ల ఒక ఉన్నతమైన ఆలోచనలు, తలంపులను కలిగి ఉన్నారండి. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని అని దేవుడు మన పట్ల ఒక ప్రణాళికను కలిగి ఉన్నారు. మనల్ని ఎరిగిన దేవుడైన నేను నిన్ను పేరు పెట్టి పిలుచుచున్నాను, నీవు నా సొత్తు అని దేవుడు మాట్లాడుతున్న దేవుడు. ఆయన ఒక ఉన్నతమైన జీవిత విధానాన్ని నీకు నాకు ఇవ్వాలని ఆశపడుతున్నారు. దానికి తగినట్లుగా మనం జీవించేవారుగా ఉండాలండి. ఎందుకంటే గర్భంలో రూపింపక మునిపే దేవుడు మన ఎరిగిన దేవుడు మన మీద ఉన్నతమైన ప్రణాళికను కలిగి ఉన్నతమైన జీవితాన్ని మనము కలిగి ఉండాలని ఆయన ఆశపడుతున్నారు అండి. ఇంగ్లాండ్ దేశాన్ని పరిపాలించిన విక్టోరియా రాణి తన యవ్వన కాలంలో చాలా అల్లరిగా, బాధ్యత లేకుండా జీవించేదంట. రాబోయే కాలంలో రాణిగా సింహాసనాన్ని అధిష్ఠించి దేశాన్ని పరిపాలించవలసిన యవ్వనస్తురాలు ఈ విధంగా జీవించడం గమనించిన పండితులు ఎన్నో విధాలుగా ఆమెకు సరిచేసే ప్రయత్నం చేశారు. కానీ ఏ విధమైన మార్పు ఆమెలో రాలేదంట. ఆమెను ఆ పండితులు దేశం నలుమూలలకు తీసుకువెళ్ళి ప్రజలందరినీ చూపించి తిరిగి ప్యాలెస్కి వచ్చిన తర్వాత, అమ్మ ఇప్పుడు మీరు ఏ దేశాన్ని అయితే పరిశీలించారో ఆ దేశం అంతా ఒకరోజు మీ చేతిలో ఉండబోతుంది. ఈ దేశ ప్రజల భవిష్యత్తు మీ చేతిలో ఉండబోతుంది. త్వరలో మీరు ఈ దేశాన్ని పరిపాలించబోతున్నారు. కావున ఒక్కసారి ఆలోచించండి, ఈ విధంగా అల్లరిగా చిలిపిగా జీవిస్తూ దేశాన్ని పరిపాలించడం మీకు సాధ్యమవుతుందా అని పండితులు చెప్పినప్పుడు ఆ యవనస్తురాలు ఆలోచించడం మొదలుపెట్టింది. నిజమే కదా, అల్లరి పిల్లనైన నేను ఈ దేశాన్ని ఏ విధంగా పరిపాలించగలను? పెద్దలను గౌరవించకుండా వారిని ఆట పట్టిస్తూ తమాషా చేస్తూ చిలిపిగా ఉన్న నేను ఏ విధంగా ఈ ప్రజల బాగోగులు చూసుకోగలను? దేశాలని పరిపాలించబోయే నేను ఎంత నేలబారు జీవితం జీవిస్తున్నానా? అయ్యో, నాకున్న భవిష్యత్తు ప్రణాళికకు ఇప్పుడు నేను జీవిస్తున్న జీవితానికి ఏ విధమైన పొంతన లేదు. నా కోసం ఏర్పాటు చేయబడిన సింహాసనానికి తగిన జీవితము నేను ఇప్పుడు నుండే జీవించాలని ఆలోచన తనని పట్టుకున్నప్పుడు ఆమెలో వచ్చిన పరిపక్వతను చూసి పండితులే ఆశ్చర్యపోయారు. ఆమె పట్ల దేశ ప్రజలు ఉన్నతమైన తలంపులు, ప్రణాళికలు కలిగి ఉన్నారని గ్రహింపు తనలో గొప్ప మార్పు తీసుకొచ్చింది. మనము కూడా ఈరోజు ఒక సత్యాన్ని గ్రహించి ప్రపంచాన్ని పరిపాలించే దేవుడు నీ పట్ల, నా పట్ల అంతకంటే గొప్ప ఆలోచనలు, ప్రణాళికలు, ఉద్దేశములు కలిగి ఉన్నారు. అవి బహు విస్తారమైనవి, బహు గంభీరమైనవి. ఈరోజు నీవేమై ఉన్నావో అది దేవుడు నీకు ఇచ్చిన బహుమానము. రేపు నీవు ఏమి కాబోతున్నావో అది దేవుడు నీకు ఇచ్చే బహుమానము. గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని. జీవం కలిగిన ఆ దేవుడు నీ గురించి సమస్తమును ఎరిగినవాడు, సమస్తాన్ని చూస్తున్నవాడు. అంతేకాదు నీ ఎడల ఉన్నతమైన శ్రేష్టమైన తలంపులను కలిగి ఉన్నారు. దేవుడు నీ పట్ల ఉన్నతమైన తలంపులు కలిగి ఉన్నారు. కావున దానికి తగిన ఉన్నతమైన జీవితం అనే నీవు జీవించాలి తప్ప నేలబారు జీవితానికి చోటు ఇవ్వడానికి వీల్లేదు. దేవుడు నిన్ను గొప్పగా హెచ్చించాలని, దీవించాలని ఉద్దేశిస్తున్నారు. కావున నీ ఆలోచనలు, నీ ప్రవర్తన, నీ జీవిత విధానము ఇవన్నీ కూడా ఉన్నతంగానే ఉండాలి. నీ మాటల్లో, నీ ప్రవర్తనలో, నీ ఆలోచనలో నువ్వు పరిపక్వతను కనపరచాలి. పిలుపునకు తగినట్లుగా నీవు జీవించాలి. మర్చిపోవద్దు, నువ్వు దేవుని పోలికలో జన్మించావని. గొల్లవాడైన దావీదును గొప్ప రాజుగా చేయాలని దేవుని ప్రణాళిక. నత్తివాడైన మోషేను గొప్ప నాయకుడిగా చేయాలని దేవుడి ప్రణాళిక. బానిసలైన యూదులు గొప్ప అధికారులు కావాలనేది దేవుడి ప్రణాళిక. దేవుడి నీ ఎడల గొప్ప తలంపు కలిగి ఉన్నారు. గ్రహించి దాని ప్రకారం జీవించి జీవితంలో ఒక ఉన్నతమైన స్థానంలో నీవు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుని మాటలను ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవ, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నిజమే ప్రభు, ఒక ఉన్నతమైన జీవితం మేము జీవించాలని మా పట్లనైనా మీరు కలిగి ఉన్ననైనా తలంపులను బట్టి నేను మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, మీకు స్తోత్రం. ఈ ఉదయకాలం మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి. మా ఆలోచనలు నేను, మా ప్రవర్తన, మా మాట తీరు అంతా కూడా ఒక ఉన్నతంగా ఉండాలని మీరు మాట్లాడుతున్నారు ప్రభు. మీకు స్తోత్రాలు. ఈ సమయంలోనైనా ప్రార్థన లేకపోతే ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని కాపుదల కృప, ఆరోగ్యం, ఆయుష్ని దయచేయండి. బలహీనంగా ఉన్న ప్రతి బిడ్డలని బలపరచండి, కాపుదల కృపాన్ని గ్రహించండి అయ్యా. స్వస్థపరచండి
నడిపించండి తండ్రి. ఎవరి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి, స్కూల్కి వెళ్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి, వృద్ధులకి ఎండ దెబ్బ తగలకుండా మీకు కాపుదల కృపాన్ని గ్రహించండి, రైతులు జ్ఞాపకం చేసుకోండి, అప్పులతో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి, గర్భఫలం కోసం ఎదురు చూసిన బిడ్డలను ఒకసారి దయతో జ్ఞాపకం చేసుకోండి, గర్భఫలం అనుగ్రహించిన బిడ్డలకు నెల నిండేంత వరకు మీకు కాపుదల కృపాన్ని గ్రహించండి, బాలింతల నుంచి అంటే బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రతి ఒక్కరి పట్ల అద్భుతమైన కార్యాలు మీరు జరిగించండి. ఈరోజు ప్రయాణాలు చేస్తున్న ప్రతి ప్రయాణాన్ని జ్ఞాపకం చేసుకుని నీ రాకపోకలు ఏంటి యెహోవా నిన్ను కాపాడిన వాగ్దానం నెరవేర్చండి ప్రభువా. ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరిపించుకున్న బిడ్డలను దయతో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని మీ దయా కిరీటం ధరింపజేసి ఉన్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలం ఎవరైతే దీని నిమిత్తం అయితే మీకు నిజంగా మొరబెడుతున్నారో ప్రతి ఒక్కరు మొరను ఆలకించి ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నతమైన స్థలంపులు కలిగి మంచి ప్రవర్తనతో బిడ్డలు జీవించినట్లు మీరే సహాయం చేస్తారని, సమస్త గంట మహిమా ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభువైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.